హలో అండి. ఈరోజు కీర దోసకాయలతో కమ్మగా పచ్చడి చేసి చూపిస్తా. అది ఎలాగో మీరు కూడా చూసి చేయండి. చాలా బావుంటుంది. తప్పకుండా నచ్చుతారు. ముందుగా కీరాను పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ కలిపి ఆ పిండేసి ముక్కలు ఒక బౌల్‌లో వేసుకోవాలండి. తర్వాత చింతపండు నానపెట్టుకోవాలి. నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ కీర దోసకాయ ఎంత ఇంపార్టెంటో నువ్వులు కూడా అంతే ఇంపార్టెంట్. తాలింపు గింజలు. పోపులండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, చింతపండు, కీర అంతే. ముందుగా మిక్సీ తీసుకొని మిక్సీ జార్‌లో పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, నువ్వులు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేయాలి. లేదంటే పౌడర్ అవుతుంది కదా! సో, మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నువ్వులు చాలా బావుంటుందండి. హెల్తీగా ఉంటుంది. స్మెల్ అదిరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కీర దోసకాయ పచ్చడిలో. ఈ పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్టు కీర దోసకాయ ముక్కలు ఉప్పు రాసి పిండిని ఉన్నాయి కదా! అందులో వేసేసి పసుపు కూడా అందులో ఏసేసి చక్కగా కలుపుకోవాలి. పసుపు వేసినాక ఎందుకు కలపమంటున్నానంటే పసుపు పట్టాలి కదా పచ్చడికి. మనం ఒక హాఫ్ ఎన్ అవర్‌లో తినేయవచ్చు. ఈ పసుపు పడుతుంటే పులుపు వేసే ఏ వంటలకైనా గానీ పసుపు వేయాలి. పసుపు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. చక్కగా కలుపుకున్నాక ఈ పోపులు ఉన్నాయి కదండీ! ఈ పోపులన్నీ కూడా బాణంలో ఆయిల్ వేసి పోపులు చక్కగా వేయించుకోవాలి. బ్రౌన్‌గా వచ్చేటట్టు వేయించుకోండి. ఏదో కొంచెం కొంచెం వేయించడం కాదు. బాగా వేగాక ఈ పోపు దినుసులన్నీ కూడా ఈ పచ్చడిలో కలిపేయాలి. పచ్చడిలో కలిపేసి మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి. లేదంటే అలాగే ఉంచేసి ఈ చింతపండు నానపెట్టి ఉంచాం కదా! ఈ చింతపండు రసాన్ని మరిగించాలి. ఈ చింతపండు మనకి పులిహోరకి మరిగినంత తిక్కుగా మరగక్కర్లేదండి. జస్ట్ వేడెక్కి ఇప్పుడు కనిపిస్తుంది కదా! అలా మరిగితే చాలు. ఆ చింతపండు రసాన్ని కూడా ఈ కీర దోసకాయలో వేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ వేసాం కదా! అది సరిపోతుందో లేదో టేస్ట్ చూసి మరి కొంచెం సాల్ట్ పడుతుంది అంటే వేసుకోండి. చక్కగా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. నా ఫ్రెండ్స్‌కి కూడా చాలా ఇష్టం. ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే చాలా వెరైటీగా ఉంది, చాలా బావుంది అని చెప్తూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ నువ్వులు తాలూకా ఫ్లేవర్ ఎంజాయ్ చేయండి. కీర దోసకాయతో వెరైటీని చేయండి. చాలా బావుంటుంది. చూడడమే కాదండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్